కమలాపురం నియోజకవర్గానికి చెందిన ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ రవి గారు ఈరోజు చెన్నూరు మండలంలో ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ జనాలు ఎందుకు అసహనంతో తిరిగి వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది ఏంటా అని తెలుసుకోవాలంటే నా వీడియోని పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్, దిస్ ఈస్ ఫైజ్, వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రస్తుత ఎమ్మెల్యే రవి గారు ఈరోజు చెన్నూరు మండలం చెందిన మైనార్టీ సభ్యులకి ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం అయితే జరిగింది. కాదు మైనార్టీ తరపు నుంచి కార్యకర్తలు వారికి ఆహ్వానం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఇచ్చారా లేకుంటే పుచ్చుకున్నారా పార్టీ అనేది మాకైతే తెలియదన్నమాట. ఆ విషయాన్ని పక్కన పెడేస్తే అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు జనాలు అని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వస్తే చెన్నూరు గ్రామంలో చాలా మంది రవి గారి అభిమానులు ఉన్నారు. కాకపోతే వారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ వారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అక్కడ ఇఫ్తార్ పార్టీకి వచ్చిన జనాలకైతే నచ్చలేదని చెప్పారు. జనాల మాటగా రవి గారికి ఓ మాట అయితే చెప్పమన్నారు. రవి అన్న, మీ అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు చెన్నూరు మండలంలో మైనార్టీ సభ్యులు, సో వాళ్ళ కోసం కొంచెం సమయం కేటాయించి వస్తారని ఆశిస్తున్నారు. ఇంకో మాట చెప్పారనమాట. నేను వాళ్ళ మాటగా ఈ మాట చెప్తున్నాను, మీకు వాళ్ళకి మధ్య జస్ట్ సారథిలా వర్తిస్తున్నానన్నా. అదేమన్నారంటే, చెన్నూరు మైనార్టీ సభ్యులు అంటే కేవలం 4 కాదన్న, ఇంచుమించు 4000 ఓట్లు ఉన్నాయి, అది గుర్తించాలి మీరు. థ్యాంక్ యూ. అసలు ఈ ఇఫ్తార్ విందు ఎవరిచ్చారు ఏంటని మిగతా వివరాల కోసం స్వయాన మన చెన్నూరు ఎక్స్ సర్పంచ్ మరియు ప్రస్తుత వైసీపీ చెన్నూరు మండల్ ఇన్ఛార్జ్ బిఎన్ రెడ్డి భాస్కర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. సార్, ఈ హడావిడి ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన చెన్నూరు? ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇంకా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునేటువంటి రోజు. మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా బాగుండాలి, హిందూ ముస్లింలే కాకుండా ప్రజలందరూ కూడా చాలా బాగుండాలని వారు అల్లాను ప్రార్థించి ఈరోజు అందరికీ కూడా మంచి విందు ఇక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.